హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో మెత్తటి చపాతీలు, దానిలో కాంబినేషన్ పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఇలా చేసుకోండి. దీనికోసం నేను ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల గోధుమ పిండి వేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు 1 టీ గ్లాసు మీగడతో సహా వేసేసుకోవాలి. ఇలా అంతా పాలు పోసుకున్నాక ఇలా దగ్గరకు వచ్చేలాగా కలుపుకున్న తర్వాత అప్పుడు చూసుకుంటూ వాటర్ పోసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇది ఇలా ముద్దలా చేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన వదిలేసేయాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, చిన్న ముక్క చెక్క, 2 యాలకులు వేసుకొని ఫ్రై చేశాక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఇలా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లము, ఒక 15-20 వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని 2 పెద్ద టమోటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4 రెమ్మల కరివేపాకు. నేను కరివేపాకు కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. ఒట్టిగా వేస్తే ఏరు పక్కన పెడతారు. ఇలా వేసేస్తే పేస్ట్లో కలిసిపోయింది కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను. కళ్ళకి చాలా మంచిది కదా. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అన్నీ వేసేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకొని ఆయిల్లో ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర 1 స్పూన్ వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర వేయించుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ వచ్చింది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కిలో పన్నీర్ని కడిగి మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసుకొని ఈ ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేగిన ఈ పేస్ట్లో ఈ ముక్కలు కూడా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన చిక్కదనానికి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ పోసాను. పోసేసుకొని అంతా ఇలా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు చూసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పాల మీద మేగడ ఉండిద్ది కదా, అది వేసాను. చాలా బాగుండిద్ది. కర్రీకి మంచి రుచి వచ్చిద్ది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలు చేసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వాటిని రోల్స్ చేసేసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక మనం రెడీ చేసుకున్న చపాతీని వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి. ఫస్టే ఆయిల్ వేయకుండా ముందు కొంచెం కాల్చుకున్న తర్వాత 2 వైపులా అప్పుడు ఆయిల్ వేసేసి ఇలా మొత్తం చపాతీ అంతా అయ్యేలాగా అప్లై చేయాలి. తర్వాత రెండో వైపు కూడా మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే అప్పుడు చపాతీలు చాలా బాగా ఉడుకుతాయి. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పైన కింద నల్లగా వచ్చి లోపల పిండి పిండిగా ఉండిద్ది. ఇలా అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో పన్నీర్ కర్రీ వేసుకొని
ఆనియన్స్ పక్కన పెట్టుకొని తింటుంటే చాలా బాగుండిద్ది. ఎప్పుడు ఇడ్లీ దోశ తిని తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.